హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్. సో ఈరోజైతే విక్రమ్ గారు మమ్మల్ని అందరినీ బయటికి తీసుకెళ్తున్నారనమాట. సో అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చిన కాడి నుంచి నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు, జస్ట్ కూకట్పల్లి మాత్రమే తీసుకెళ్ళాను. ఇంకెక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకుంటే ఏఎంబి మాల్ గుర్తుకొచ్చింది. లాస్ట్ టైం మా ఆడపడుచు పిల్లలు వాళ్ళందరూ వచ్చినప్పుడు సో ఏఎంబి మాల్కి గేమ్స్ ఆడడానికని వెళ్ళారు. సో వాళ్ళైతే ఏఎంబి మాల్కి వెళ్ళారు, ఫారం మాల్కి వెళ్ళారనమాట. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు, మా పాప కూడా ఎంజాయ్ చేస్తుంది అనేసి మేమందరం కూడా మాల్ చూసినట్టు ఉంటుంది అనేసి ఏఎంబి మాల్కి వెళ్ళామన్నమాట. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ శాంతి. నాకెలాగా హైదరాబాద్ తెలియదు, మా ఫ్యామిలీ కూడా హైదరాబాద్ కొత్తేనండి. వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ రాలేదు. మా బ్రదర్ అయితే హైదరాబాద్ వస్తూ ఉంటాడు కాబట్టి తనకు కొత్త ఏమీ కాదనమాట. సో ఎక్కువ మేము చెన్నై అటు సైడ్ మాత్రమే షాపింగ్ అటు తిరగడమే మాకు అలవాటు. బికాజ్ మా పెద్ద అక్క అక్కడే ఉంటారు కాబట్టి. సో హైదరాబాద్ అయితే ఎవరికీ తెలీదు. అందుకని సరదాగా ఈరోజైతే ఏఎంబి మాల్కి తీసుకొచ్చారు విక్రమ్ గారు. మాల్ మొత్తం అయితే తిరిగి చూద్దామని అనుకున్నాం కానీ పిల్లలు గొడవ చేస్తున్నారని డైరెక్ట్గా అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో లాస్ట్ టైం అయితే మా ఆడబోచు వాళ్ళ పిల్లలు వచ్చారండి, నేను వాళ్ళతో ఇక్కడికి వచ్చాను అనమాట. నాకు ఇద్దరు సిస్టర్స్ అండి. అందులో పెద్ద అక్కకి అయితే మాత్రం ఒక బాబు ఒక పాప ఉన్నారనమాట. మా సెకండ్ సిస్టర్కి అయితే ఇంకా కిడ్స్ ఏమీ లేరు. వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి ఇయర్కి ఒకసారి మాత్రమే ఇలా వస్తారు. వచ్చినప్పుడల్లా మా ఇంటికి కూడా వస్తారనమాట. సో నా మ్యారేజ్ అయ్యి 3 years అవ్వడం వల్ల లాస్ట్ 2 years నుంచి నా దగ్గరికి వస్తున్నారనమాట. లాస్ట్ ఇయర్ అయితే నేను బెంగళూరులో ఉన్నప్పుడు వచ్చారు. సో ఈ ఇయర్ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు వచ్చారనమాట. సో అందుకని వాళ్ళు సరదాగా ఇలా బయటికి తీసుకొచ్చాను. ఆ రోజైతే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అంతే నేను మా సిస్టర్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నామండి. చక్కగా మేము కూడా గేమ్స్ గట్రా ఆడుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఈ గేమ్ అయితే విక్రమ్ గారు ఆడుతున్నారు. విక్రమ్ గారు కూడా ఇక్కడ 2-3 గేమ్స్ ఆడారనమాట. మా పాప చూసారా ఎలా ఎంజాయ్ చేస్తుందో. తను ఇలాగా ఎక్కి కూర్చుంటుంది అనే విషయం నాకు తెలియదు. ఎక్కించిన తర్వాత మంచిగానే కూర్చుంది. 2-3 సార్లు అడిగింది కూడా అనమాట. తనకి 3 years వస్తున్నా సరే ఇంకా సరిగ్గా మాట్లాడడం లేదండి. సో తన లాంగ్వేజ్లో చెబుతుందనమాట, ఇంకోసారి ఎక్కాలని. సో మా పాప కూడా అయితే బాగా ఎంజాయ్ చేసింది. మా అక్క వాళ్ళ బాబు అయితే మా పాపకు మించి ఎంజాయ్ చేశాడనమాట. సో ఈ మాల్లో ఈ గేమ్స్ ఫుల్ సాటిస్ఫైడ్ చేసింది అంటూ ఉంటే మా అక్క వాళ్ళ బాబాయ్ అనే చెప్పుకోవాలి. తనైతే చక్కగా ఆడాడు. తన ఆటలకి మాకు వచ్చిన గిఫ్ట్స్ ఇదనమాట. ఈ ఎల్లో కలర్ పౌచ్ ప్లస్ ఇదో ఇచ్చారనమాట. దీన్ని ఏమంటారో నాకు తెలీదు, ఐ థింక్ బొంగరం అనుకుంటా. ఆ 2 ఇచ్చారు. అన్ని ఎక్కువ పాయింట్స్కి ఆ 2 ఇవ్వడం అనేది విచిత్రంగా అనిపించింది. ఇంకా గేమ్స్ ఆడిన తర్వాత ఇంక బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నామండి. లైట్గా మాత్రమే ఫుడ్ తీసుకున్నాం, అది కూడా పిల్లలకి మాత్రమే ఇప్పించామన్నమాట. అప్పటికి చాలా టైం అయింది, అందుకని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. సో అప్పుడైతే మాత్రము చీకటైపోవడం వల్ల అనుకుంటా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో విక్రమ్ గారు, నేను, పిల్లలు 3, అమ్మ అక్క వాళ్ళిద్దరు. అందుకని క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు మాత్రం పెద్దదే బుక్ చేసుకోవాల్సి వస్తుంది వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అనమాట. సో వాళ్ళకైతే హైదరాబాద్ కొత్త కాబట్టి నాకు కొత్త కాబట్టి, అంటే నేను వచ్చి 1 year అవుతుంది కాబట్టి కొన్ని ప్లేసెస్ అయితే చూశాను కాబట్టి పర్వాలేదు. వాళ్ళైతే మాత్రం చక్కగా హైదరాబాద్ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఎస్పెషల్లీ మా అమ్మగారు, బికాజ్ ఆవిడ బెంగళూరులో అంతగా ఇష్టపడలేదన్నమాట. హైదరాబాద్ మాత్రం ఆవిడకి బాగా నచ్చిందని అన్నారు. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఏవైనా స్నాక్స్ తెద్దామని నేను విక్రమ్ గారు బయటకు వచ్చి ఇలా స్నాక్స్ తీసుకొచ్చామన్నమాట. ఇంకా వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేసి మళ్ళీ నేను విక్రమ్ గారు బయటకు వచ్చాము. జస్ట్ సరదాగా బయటకు వచ్చామండి. సో సండే అవ్వడం వల్ల మనుని అమ్మ మేనేజ్ చేస్తున్నారనేసి ఇంక సరదాగా బయటకు వచ్చాం. ఎందుకు బయటకు వచ్చానంటే, నేను ఎప్పుడో ఒకసారి వీడియో పోస్ట్ చేశానండి నల్లబోసలు తయారు చేసుకున్నానని. సో అలాంటి నల్లబోసలు మా పెద్ద అక్కను మా రెండో అక్క తయారు చేసుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఇలాంటి రూపులు ఉన్నాయన్నమాట. సో పెద్ద అక్కకైతే ఇలాంటివి గోల్డ్వి ప్యూర్ గోల్డేనండి. తన దగ్గర రూపులే కాదు, ఇలాంటివి మధ్యలో పెట్టుకోవడానికి బంగారుపివి బీడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాటితో చేసుకుంటానని అన్నదని అలా థ్రెడ్ను బ్లాక్ కలర్ బీడ్స్ తీసుకొద్దామని ఇలా బయటకు వచ్చామన్నమాట.
అలాగే రెడ్ కలర్ బీడ్స్ కూడా తీసుకొచ్చానండి. డిఫరెంట్‌గా ఇక్కడ పెట్టి చూస్తున్నామనమాట. ఏదైతే బావుంటదో అది ఫైనల్ చేసుకుందామని. సో, రెడ్ కలర్ బీడ్స్ అయితే సూట్ అయినట్టు నాకు అనిపించలేదు. అందుకని రెడ్ కలర్ బీడ్స్ అయితే తీసేసి బ్లాక్‌వే పెడుతున్నామనమాట. నాకు కామెంట్స్‌లో ఎవరో చెప్పారు రెడ్ కలర్ బీడ్స్ పెడితే దాని లుక్ హైలైట్ అవుద్దని. ఫైనల్ అయితే ఇలా ఉంది కానీ ఆహ్, మాకైతే అంతగా నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదనంటే బ్లాక్ కలర్ బీడ్స్ చాలా పెద్దవైపోయినాయి అనమాట. అది ఎందుకో పెట్టుకుంటే మాత్రం అంత మంచిగా అనిపించలేదు. సో, అందుకని దాన్ని మళ్ళీ మార్చేద్దామని అనుకుంటున్నామనమాట. విక్రమ్ గారికైతే సాటర్డే, సండే లీవ్స్ అని చెప్పాను కదండీ! సో, సాటర్డే అయితే మాల్‌కెళ్ళాం. ఇదొచ్చేసి సండే అనమాట. మళ్ళీ ఇలా సరదాగా కొంచెం బయటకొచ్చామనమాట. కొంచెంసేపు స్పెండ్ చేద్దామని బయటకొచ్చాం. బికాజ్ ఇప్పుడు కూడా బయటికి రావడానికి ఒక చిన్న పర్పస్ ఉంది. ఎందుకంటే మాకు నల్లబూసలు సెట్ అవ్వలేదండి. దాన్ని మాత్రం మార్చేద్దామని అనిపించింది. సో, బీడ్స్ ఏవన్నా తయారు చేసుకునేటప్పుడు నేను ఈ దారం యూజ్ చేస్తాననమాట. ఇది పెద్దది ఒకేసారి కొనేసుకున్నానండి. ఎందుకనంటే అప్పుడప్పుడు తయారు చేసుకోవడానికి ఉంటుందని. సో, ఏం చేశానంటే ఈసారి చిన్న పూసలు తీసుకొచ్చాననమాట. ఇవి పెళ్ళికి వాడే పూసలనేసి చాలా కాస్టే చెప్పారు. ఈ పూసలు ఒక్కొక్క దండే నాకు చాలా చిన్న దండండి. చిన్న పిల్లలకి చేతికి పెట్టుకున్నా సరే కుదరని దండనమాట. సో, చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు. ప్రెజెంట్ అయితే గుర్తులేదు గానీ, ఆ చిన్న పూసలు తీసుకొచ్చిన తర్వాత మాత్రం లుక్ బావుందనిపించింది. అలా తయారు చేసుకున్నామనమాట. ఫైనల్ లుక్ అయితే మాత్రం అలా వచ్చిందనమాట. అయితే ఇక్కడొచ్చేసి అత్తయ్య గారు నాకు ఆంధ్రా నుంచి మామిడికాయలు పంపించారనమాట. మామిడికాయలతో కొన్ని పప్పులు కూడా పంపించారండి. ఎప్పుడూ ఆంధ్రా నుంచే వస్తాయని చెప్పాను కదా! అంటే కందిపప్పు, మినపప్పు ఇలాంటివి అత్తయ్య గారు నాకు పంపిస్తారనమాట. ఎందుకనంటే అక్కడ అత్తయ్య గారు కొన్ని బాగా ఎండలో పెట్టిన తర్వాత నాకు పంపిస్తారనమాట. సో, అత్తయ్యగారైతే బల్క్‌లా కొనేసుకుంటారండి. కొనేసుకొని చక్కగా ఎండలో పెట్టుకున్న తర్వాత నాకు పంపిస్తారు. 1, 2 కేజీలు పంపిస్తారు. అవి అయిపోయిన తర్వాత చెప్పితే మళ్ళీ మావయ్య గారు బస్‌కేస్తారనమాట. 1, 2 కేజీలంటే ఎక్కువ కాబట్టి ఇంకా అందిట్లో మసాలా అవి వేసుకుంటున్నాను. ఎక్కువ నిల్వ ఉంటాయని చెప్పారనేసి అలాగా లవంగాలు, బిర్యానీ ఆకు వేసి పెట్టుకుంటాననమాట. ఇంకిక్కడొచ్చేసి విక్రమ్ గారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వాళ్ళ ఊరి నుంచి పల్లీలు తీసుకొచ్చారండి స్నాక్స్. సో, వాటిల్ని ప్లస్ అత్తయ్య వాళ్ళు పంపించిన స్నాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గాజువి కంటైనర్స్ ఉంటాయి. అందులో పోసుకొని భోజనం టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటున్నానండి. పిల్లలకి కనిపించేటట్టు పెట్టుకుంటున్నా. వాళ్ళకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకునేటట్టు ఉంటారని. ఇవన్నీ డబ్బాలో ఫిల్ చేసేది మాత్రం మా అక్క వాళ్ళ పాప అండి. నేను వేస్తాననేసి స్టార్ట్ చేసిందనమాట. చక్కగా అన్నీ తనే ఫిల్ చేసేసిందండి. అన్నీ తనే ఫిల్ చేసేసి నేను చదురుతుంటే నాకు అందిస్తూ ఉందన్నమాట. సో, ఇవొచ్చేసి పపాయ మా చెట్టువండి. అత్తయ్య వాళ్ళు పంపించారనమాట. సో, వీటినైతే ఇలాగ డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నాను. ఎప్పుడు పిల్లలు కావాలో అప్పుడు తీసుకొని తింటారని. అదర్‌వైజ్ పిల్లలు ఉన్నారని పెడుతున్నానండి. అదర్‌వైజ్ నేను కబోర్డ్స్‌లోనే కిచెన్‌లోనే పెట్టేసుకుంటాననమాట. ఇంకా పని అయిపోయిన తర్వాత చిన్నగా రూమ్ క్లీన్ చేసుకుందామని ఒక 2 ర్యాక్స్ తీసుకొని వాటిని క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ 2 కబోర్డ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లోర్‌లో ఉన్నాను కదా! సో, నెయిల్ పాలిష్‌లు ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసుకుందాము. ఇంకా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత వేసేసుకోవడం, అక్కడ పెట్టేసుకోవడం గానీ ఏవి తీసినవి అక్కడ పెట్టడం లేదు. చెల్లాచెదురైపోయినాయి అనమాట. సో, ఇలా కాదా అనేసి వాటిని కూడా ఎక్కడున్నాయో అక్కడ తీసి ఆర్గనైజ్ చేసేసుకుంటున్నా. సో, ఇవైతే నా నెయిల్ పాలిష్‌లండి. ఎప్పటికప్పుడే నెయిల్ పాలిష్‌లు కొనకూడదు అనుకుంటాను గానీ షాప్‌లో ఏవైనా కొత్త కలర్ నాకేమైనా కనిపించిందనంటే దాన్ని అప్పుడే తీసేసుకుంటాను. సో, నా దగ్గరైతే ఎక్కువ ఏవైనా ఉన్నాయంటే అవి నెయిల్ పాలిషే అని చెప్తాననమాట. ఈసారైతే అసలు కొనకూడదని పెట్టుకుంటున్నాను. నెయిల్ పాలిష్‌లు ఇట్టే డ్రై అయిపోతాయండి. మళ్ళీ భలే బాధ అనిపిస్తది. అలా డ్రై అయిపోతే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టి చూశాను. ఎవరో ఫ్రిడ్జ్‌లో పెట్టమనంటే అప్పుడు కూడా అవి డ్రై అయిపోతున్నాయి. చాలా తక్కువే పెట్టుకుంటాను. కానీ నచ్చినప్పుడల్లా ఒక్కోటి తెచ్చేసి పెట్టుకుంటాననమాట. ఇవి క్రిస్టల్ బ్యాండ్స్ అయితే మాత్రం చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. అసలు ఏలూరులో అడిగితే మాత్రం చాలా ఎక్కువ చెప్పారు. నాకు కూకట్పల్లిలో చక్కగా రీజనబుల్ ప్రైస్‌కి దొరికింది. ప్లస్ మా అక్క తిరుపతి వెళ్ళినప్పుడు ఒక బ్యాండ్ తీసుకొచ్చిందనమాట. ఈ క్రిస్టల్ బ్యాండ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే నా దగ్గర ఈ 2 ఉన్నాయి.
సో ఇవైతే ఏవి ఆర్గనైజ్ చేసుకుంటున్నామో ఆ బాక్స్‌లో వచ్చేసి సెల్ ఫోన్ బాక్సులండి. నా దగ్గర చాలా సెల్ ఫోన్ బాక్సులున్నాయి. సో అందుకని ఒక బాక్స్‌లోనేమో నెయిల్ పాలిషెస్, ఇంకో బాక్స్‌లోనేమో ఇలా రబ్బర్ బ్యాండ్స్, ఇంకో బాక్స్‌లోనేమో ఫ్లక్కర్స్ అవన్నీ పెట్టుకుంటాను. దానివల్ల క్లమ్జీ అవ్వకుండా ఉంటాయనేది నా అభిప్రాయం అనమాట. ఎక్కడ తీసి బాక్స్‌లో కాబట్టి తీసిన వెంటనే పెట్టేయడానికి అనువుగా ఉంటాయనేసి ఇంక అలా పెట్టాననమాట. ఇక్కడొచ్చి నా చెవిలీలు కూడా పెట్టేసుకుంటున్నాను. ఆ బాక్స్‌లో పెట్టుకుంటాననమాట చెవిలీలనేది. నా దగ్గర చాలా తక్కువ చెవిలీలుంటాయండి. బట్ నాకు చాలా ఇష్టం ఇయర్ రింగ్స్ అంటే. కొన్నైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయినాయి అనమాట. ఇక్కడ మాత్రం కొన్ని మాత్రమే ఉన్నవి. వీటిని రిపీట్‌గా వాడుకుంటూ ఉంటాను. బట్ నాకు బడ్జెట్‌లో దొరికి నాకు నచ్చితే మాత్రం వెంటనే కొనుక్కుంటాననమాట. ఇక్కడొచ్చేసి నా ఫ్లక్కర్‌కి స్టోన్స్ పోయినవి. సో నేను ఈ స్టోన్స్ పోయిన వాటిలకి ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఒక గ్రే కలర్ నెయిల్ పాలిష్ ఉందనమాట. వైట్ లేదండి. లైట్ గ్రే కలర్ నెయిల్ పాలిష్ ఉంటే అందులో ఫిల్ చేసి ఆరడానికైతే ఇలా పెడుతున్నాననమాట. సో బాగా జూమ్ చేసి చూస్తే తప్ప అదర్‌వైజ్ అది నెయిల్ పాలిష్ అని తెలీదనమాట. స్టోనే అని అనుకుంటారు. సో ఇలా అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఈ 2 ర్యాక్స్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. ఏదో ఒకటి చిన్న పనైనా అయిందనమాట. ఈ వీడియోకి ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్స్ చేయండి.